అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం దేశమన్న మనది. మన దేశంలో ఉన్న ఫ్రీడమ్ ప్రపంచంలో ఏ దేశంలోనే ఉంటదన్నా? మనకు నచ్చినప్పుడల్లా తప్పు చేయాలనిపిస్తే రోడ్డు పైన ఏసేయొచ్చు. మనల్ని ఎవ్వడు అనేటోడే లేడు. మనం తప్పు చేస్తే ఏముంది, జైలుకి పంపిస్తారు, 4 నెలలు ఉంచుకుంటారు, మర్యాదలు చేయించి మళ్ళీ ఇంటికి పంపిస్తారు. అంతే కదా మన దేశంలో జరిగేది. అంతకుమించి ఏం చేస్తారు? మళ్ళీ సరే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇంతకుముందు జరిగినప్పుడే సరైన శిక్ష ఉంటే ఇప్పటివరకు మళ్ళీ జరగాలంటే నా కొడుకులు అట్లాంటి నా కొడుకులు బయటికే రారు. కోల్కతాలోనే ఒక ట్రైనీ డాక్టర్కి 40 నిమిషాలు నరకం చూపించి చంపారంట. నోట్లో గుడ్డలు ఉక్కి ప్రైవేట్ పార్ట్స్ పైన కట్ చేసి మొత్తం కండ్ల నుండి చెవుల నుండి మొత్తం బాడీ అంతా రక్తమేనంట. మనకి వింటుంటేనే ఇంత బాధ అనిపిస్తే ఆమె ఎంత బాధ అనుభవించిందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మీ కూతురు సూసైడ్ చేసుకుందని చెప్పారంట. వాళ్ళు వచ్చి 3 గంటలు వెయిట్ చేశాక వాళ్ళ కూతురు డెడ్ బాడీని చూపెట్టారంట. తన బాడీ అంతా బ్లడ్తో నిండిపోయింది. తన ప్రైవేట్ పార్ట్స్ పైన మొత్తం కత్తిఘాట్లు ఉన్నాయి. తన బట్టలు లేకుండా రూమ్లో పడుంది. అదేమో సూసైడ్ అంట. మన దేశంలో ఎట్లా అంటే ఒక అబద్ధాన్ని కూడా నిజంలా చెప్పడం మన దేశంలోనే సాధ్యం. మన దేశాన్ని ఆడవాళ్ళతోనే పోలుస్తాం. అలాంటి ఆడవాళ్ళకే మన దేశంలో రక్షణ లేకుండా పోతుంది. మన దేశం నుండి పక్క దేశానికి వెళ్ళిన ఆడపిల్లలన్నా మంచిగా బతుకుతున్నారేమో కానీ మన దేశంలో పుట్టి మన దేశంలోనే పెరిగిన ఆడపిల్లలకు మాత్రం అస్సలు రక్షణ లేదు. ఇంతకు ముందే ఇలాంటివి జరిగినప్పుడు సరైన శిక్ష ఉంటే ఈ నా కొడుకులు మళ్ళీ పుట్టుకొచ్చేటోలే కాదు. ఇలాంటి సరైన శిక్షలు లేకనే మన దేశంలో ఇంకా ఇవి జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూ ఉంటూనే ఉంటాయి. మన దేశంలో తప్పు చేసినోడు వీడే అని తెలిసినా కానీ వానికి శిక్ష పడుతుందా పడదా అని నమ్మకమే లేదు మన దేశంలో. ఇట్లా నా కొడుకులను ఆమె ఎంత బాధ అయితే అనుభవించిందో అంతకన్నా రెట్టింపు బాధను వీనికి అనుభవించి చంపాలి వీన్నైతే. నెక్స్ట్ టైం అట్లా జరిగితేనే నెక్స్ట్ టైం ఇంకొకరికి అలాంటి ఆలోచనలు రాదు. మన దేశంలో అలాంటి న్యాయాలు జరగవు కాబట్టే ఇంకా ఇట్లాంటి నా కొడుకులు పుట్టుకొస్తున్నారు. అసలు ఇలాంటి దారుణాలు మన దేశంలోనే ఎందుకు జరుగుతాయి, పక్క దేశాలలో ఎందుకు జరిగాయంటే మన దేశంలో తప్పు చేసిన వాడికి సరైన శిక్ష లేదు. అందుకని చెప్పేసి మన దేశంలోనే ఇలాంటి దారుణాలు జరుగుతాయి. తప్పు చేసిన వాడికి సరైన శిక్ష లేకనే ఇలాంటి నా కొడుకులు పుట్టుకొస్తున్నారు. మన దేశం ఇంకా దిగజారిపోతుంది. మన ప్రాణాలని కాపాడే డాక్టర్కే రక్షణ లేదంటే అసలు ఎట్లరా?